నేను బయోకెమిస్ట్రీ హెచ్ఓడి ఇక్కడ. సో ఈరోజు మనము మెడికల్ కాలేజ్లో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మా స్టూడెంట్స్ అందరూ ఆయనకి గ్రాటిట్యూడ్గా ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. సో సుదర్శన్ రెడ్డి గారి గురించి చెప్పాలి అని అంటే, సార్ వల్లనే ఈ కాలేజ్ శాంక్షన్ అయ్యింది. 2012 సంవత్సరంలో సార్ ఆశీస్సులతోనే ఈ కాలేజ్ శాంక్షన్ అయింది. ఎందరో మినిస్టర్స్ ఎన్నో వర్క్స్ చేస్తారు, ఎన్నో శాంక్షన్ చేస్తారు. కానీ సార్ అలా కాకుండా 2012లో శాంక్షన్ చేసినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం మా కాలేజ్ బాగుండాలి, మా పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని ప్రతి సంవత్సరం అట్లీస్ట్ 3 or 4 టైమ్స్ మా కాలేజ్కి విజిట్ చేసి ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పి తన పెద్ద మనస్సుతో మా స్టూడెంట్స్ అందరికీ చాలా స్కాలర్షిప్స్, చాలా దానం చేశారు. అండ్ రీసెంట్గా కూడా లాస్ట్ సాటర్డే కూడా సార్ ఇక్కడ విజిట్ చేశారు. ఎంసీహెచ్ బిల్డింగ్లో చూశారు, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో చూసి ప్రతి అనువనువు సార్ తనిఖీ చేసి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళని ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని కనుక్కొని ఇప్పుడు సీజనల్ ఫీవర్స్ వస్తున్నాయి, మన ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని సార్ చాలా పెద్ద మనసుతో ఒక 4-5 అవర్స్ మొత్తం హాస్పిటల్ అంతా విజిట్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ హెడ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకొని మీకు ఏమేమి కావాలి అని ఒక లిస్ట్ కూడా రాసిచ్చి నేను ఒక నెల రోజుల్లో ఇవి శాంక్షన్ అయ్యేటట్టుగా చేస్తా అన్నారు. సో సార్ పెద్ద మనసుకి మేము అందరం ఎప్పటికీ కూడా థ్యాంక్ఫుల్గా ఉంటాము. ఐ వన్స్ అగైన్ రిక్వెస్ట్ ఎవ్రీబడి దట్ పిల్లలకి మా కాలేజ్ డే అయినప్పుడు కానీ పెద్ద మనసుతో చాలా దానాలు చేసి ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క పేద స్టూడెంట్, ఇప్పుడు ఉస్మానియా గాంధీలోనే మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, మనకెందుకు ఉండకూడదు ఒక నిజామాబాద్ లాంటి ఏరియాలో అనే ఒక గొప్ప సంకల్పంతో స్థాపించి 10 సంవత్సరాల నుంచి దాని వెనకాల ఉండి పదవిలో ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా సార్ అదే విధంగా ఈ కాలేజ్ నాది అనే ఒక సొంత భావనతో దీన్ని అభివృద్ధి చేయడం అనేది అయితే సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అండ్ మేము జిఎంసి జీజీహెచ్ స్టూడెంట్స్ ఎప్పటికీ కూడా మీకు రుణపడి ఉంటాము. అండ్ ఇంత చేసిన గొప్ప మనసుకి మేము మనస్ఫూర్తిగా ఆయురారోగ్యాలతో మీరు సంతోషంగా ఎప్పటికీ ఉండాలనేసి కోరుకుంటున్నాం. దిస్ ఇస్ ఫ్రమ్ జిఎంసి జీజీహెచ్. పేరు సనా పాషా, నేను ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాను. ఫస్ట్ హ్యాపీ బర్త్డే సార్. మీ వల్ల మాకు ఈ కాలేజ్ శాంక్షన్ అయింది. అప్పుడు మాకు తెలియదు కావచ్చు, కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ గురించి మేము చాలా విన్నే ఆయన గొప్పతనం అంతా తెలుసుకున్నాము. కాబట్టి మేము ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా సౌకర్యంగా ఉన్నారు, కానీ ప్రతి ఒక్కరి హక్కు అభివృద్ధి పదంలో నడవడం. మాకు ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు పదవిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మా కాలేజ్ని నిత్యంగా సందర్శిస్తూ తనిఖీలు చేస్తూ మాకు అవసరమైన వస్తువులను కల్పించాలని మా కోరిక. సార్కి మళ్ళీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. ఈరోజు పెద్దలు మాజీ మంత్రివర్యులు 4 సార్లు ఎమ్మెల్యే మా సుదర్శన్ రెడ్డి సార్ గారి 75వ సంవత్సర జన్మదిన సందర్భంగా ఈరోజు నిజామాబాద్లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మరి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని సోదరుడు ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి సుదర్శన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు నిజామాబాద్లో మెడికల్ కాలేజీలు ఖచ్చితంగా పెట్టాలి అని చెప్పి సంకల్పంతో మన నిజామాబాద్ నడి బొడ్డున ఈ మెడికల్ కాలేజీని స్థాపించడం, దీని ద్వారా ఎంతోమంది పేద బలహీన వర్గాల విద్యార్థులకి మరి ఉపయోగం చెందిన సంగతి మీ అందరికీ తెలుసు. మరి సార్ గారు కూడా మరి ప్రత్యేక శ్రద్ధతో ఎన్నో సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా మరి రెగ్యులర్గా ఈ కాలేజ్కి విజిట్ చేస్తూ మరి ఇక్కడ సౌకర్యాలు బాగున్నాయా లేవని చెప్పేసి ఎప్పుడప్పుడు చెక్ చేస్తూ మరి నిరంతరం ఈ కాలేజ్ అభివృద్ధికి మరి పాటుపడిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి సార్ గారు. ఇంతకుముందే హెచ్ఓడి మేడం గారు చెప్పినట్టు మరి రెగ్యులర్గా సారు ఇక్కడ విజిట్ చేయడము, ఇక్కడ స్టూడెంట్స్కి ఉన్న ఇబ్బందులను తెలుసుకోవడము, దానికి పరిష్కారాలను వెంటనే కనుక్కుంటూ ఇక్కడ సౌకర్యాలతో మంచి డాక్టర్లు, నైపుణ్యమైన డాక్టర్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి మరి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సుదర్శన్ రెడ్డి గారు మరి నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. మరి వారు ఇలాగే ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సోదరుడు వీరరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు పెద్దలు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా ఉదయాన్నే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఆయన యొక్క జన్మదినం జరుపుకొని మా ఎన్ఎస్ఐ తరఫున విద్యార్థులకు అంటే ఆయనకు చాలా ప్రేమ. పేద విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా చదువుకొని రేపు పొద్దున భారీ భవిష్యత్తుగా రాష్ట్రంలో దేశంలో కూడా వాళ్ళ సేవలు అవసరం అని చెప్పి గుర్తించి ఈరోజు నిజామాబాద్ జిల్లాలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంత్రివర్యులుగా ఉన్నప్పుడు ఈ మెడికల్ కళాశాలని ఈ యొక్క
ప్రభుత్వ హాస్పిటల్ని ఈ యొక్క జిల్లాకు శాంక్షన్ చేసి ప్రతి ఒక్కరికి విద్య అందాలనే ఆలోచనతో ఈరోజు ఈ యొక్క కళాశాలను తీసుకొచ్చిండు. ఆ కళాశాలని అధికారంలో ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కూడా ఈ యొక్క అవసరాలు ఏమున్నాయి, ఈ యొక్క కళాశాల ఈ యొక్క డాక్టర్స్కి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, స్టూడెంట్స్కి ఏమైనా అవసరం ఉన్నాయా, బుక్కులు కావచ్చు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు ఉచిత విద్య స్కాలర్షిప్ పైన ప్రవేశపెట్టినటువంటి ఒక విద్య ప్రతి ఒక్కరు కూడా మధ్యతరగతి కుటుంబాలు ఈరోజు చదువుకుంటున్నారంటే ఈ యొక్క కాంగ్రెస్ పుణ్యమే అని చెప్పి కూడా చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ప్రతి పేద బడుగు బలైన విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈరోజు ఒక తాండాల నుంచి ఒక ఎస్సీ ఎస్టీ ప్రతి ఒక్కరికి కూడా బడుగు బలైన వారికి ఎంబీబీఎస్ స్టూడెంట్ ఉచితంగా వచ్చి ఈరోజు స్కాలర్షిప్ పైనే చదువుకొని పోతున్నారంటే గొప్పగా చూడొచ్చు. గతంలో చూసినట్టయితే ఏదైతే ఒక ఆస్తి పరువుల నుండి చాలా తాత ముత్తాతలు సంపాదించినటువంటి వేల కోట్ల ఆస్తులు ఉన్నోళ్ళే ఎంబీబీఎస్ చదువుకునేటువంటి వాళ్ళు ఉండేవారు. కానీ ప్రతి పేద విద్యార్థులు కూడా చదువుకోవాలా, మేము కూడా ఎంబీబీఎస్ చేసి డాక్టర్లు పూర్తిగా మా సేవల్ని కూడా ప్రజలకు అందించాలనే ఆశతో ఉన్నటువంటి గ్రామాలలో, ఊర్లలో, తాండాలలో వరకు కూడా ఈరోజు ఎంబీబీఎస్ చేసి నైపుణ్యం విద్యార్థులు బయటకు వస్తున్నారంటే ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పుణ్యం అని చెప్పి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు సుదర్శన్ రెడ్డి గారు కూడా అనునిత్యం ఎవరికి ఏం చేయాలి, అభివృద్ధి పథకంలో ఉంటే ఏం చేయాలని చెప్పి ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా సస్యశాలమంగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఇంటికి తాగునీరు కూడా అందుతుందంటే కూడా ఆయన పుణ్యమే అని చెప్పి కూడా మరోసారి గుర్తు చేస్తూ రానున్న రోజుల్లో కూడా అనేక పుట్టినరోజులు జరుపుకుంటూ మాకు కూడా ఈ నిజామాబాద్ జిల్లా ప్రజలకు కూడా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మంచి చేయాలని చెప్పి కోరుకుంటూ మా ఎన్ఎస్ఏ తరఫున ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ స్టాఫ్ తరఫున ప్రిన్సిపాల్ ఇక్కడ ఉన్నటువంటి ఒక స్టూడెంట్స్ అందరూ కూడా ఆయనకు ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరోసారి మరెన్నో పుట్టినరోజులు జరుపుకొని మా జిల్లాను కూడా అభివృద్ధి పథకంలో నడిపిస్తారని చెప్పి రానున్న రోజుల్లో కూడా మంత్రి పదవి వస్తారని చెప్పి మా ఎన్ఎస్ఏ తరఫున ఆశిస్తూ అతి త్వరలోనే కూడా ప్రభుత్వం మంత్రి పదవి మంత్రిగా ఆయన కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆయనకు మంత్రి ఇస్తే మరెన్నో అభివృద్ధి పథకాలు అభివృద్ధిగా ఈ యొక్క జిల్లాను చేశాడని చెప్పి మా ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రెస్ మిత్రులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.